Praise the Lord. Hallelujah. I greet you all in the matchless name of our Lord and Savior Jesus Christ. First of all, I am so thankful to most honorable dearest pastor Pritham Singh garu, founder president SCIF Church Singapore, and I am also thankful to dear brother David Livingston garu and brother Moses garu, elders of the SCIF Church Singapore. Here I am so happy to say about Pastor Nitin, my beloved son, who introduced me to SCF Church. థ్యాంక్ యూ. ఈ సమయంలో నేను మరి తెలుగు ఆరాధన కొరకై వాక్య సందేశం అందించడానికి దైవ సన్నిధిలో మరి ఈ లైవ్ ప్రోగ్రాం ద్వారా సిద్ధంగా ఉన్నాను. ఓ చిన్న ప్రార్థన చేసి ఈ సందేశాన్ని ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు వేల కొలది వందనాలు చెల్లిస్తున్నాం. ఎస్ఏఎఫ్ చర్చ్ తెలుగు విభాగమునకు సందేశమును అందించటానికి మీరిచ్చిన ఈ మంచి తరుణాన్ని బట్టి వందనాలు. పరిశుద్ధ లేఖనమెత్తి నీ ప్రజలతో మాట్లాడండి. జీవ వాక్కును విడుదల చేసి సంఘమును దర్శించండి. సంఘ స్థాపకులు, కాపరులు, దాని యొక్క నాయన నిర్వాహకులను మీరు దీవించండి, ఆశీర్వదించండి. మీ ఆత్మచేత నీ దాసులను అభిషేకించి మీ జీవ వాక్కుతో మమ్మలను నింపుమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము మా తండ్రి, ఆమేన్. రైట్. మరి సమయంలో మనం ఈ పరిశుద్ధమైన ఆదివారపు ఆరాధన కొరకు మరి మనం ధ్యానం చేయటకై దేవుడు నా ముందు ఇచ్చిన ఒక శ్రేష్టమైన అంశాన్ని మీతో పంచుకోబోతున్నాను. అంశము గాడ్స్ లవ్ టువర్డ్స్ సిన్నర్స్ అండ్ బ్యాక్స్లైడర్స్. దేవుని యొక్క ప్రేమ పాపికిని, ఆత్మలో దిగజారిపోయిన వ్యక్తికిని ఏ రీతిగా పంచబడుతుందో పరిశుద్ధ లేఖనంలో నుంచి ధ్యానించాలని నేను ప్రభు లేఖనం ద్వారా ప్రేరేపించబడి ఈ సందేశాన్ని మీకు అందిస్తూ ఉన్నాను. దయచేసి మీ బైబిల్ గ్రంథాలు అందరూ దగ్గర పెట్టుకోండి. పరిశుద్ధ లేఖనాలను ధ్యానిస్తుండగా ఆయా అంశాలను మీరు చదువుతూ మరి లేఖన సందేశాన్ని వినాలని నేను కోరుతూ ఉన్నాను. ఇందుకొరకు మనం పరిశుద్ధ లేఖనములో నుంచి యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుదాం. అక్కడ వ్రాయబడిన సంగతి మనందరికీ పరిచయమే. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. ఫర్ గాడ్ లవ్డ్ ద వరల్డ్ సో మచ్. దేవుని ప్రియమైన పిల్లలారా, దేవుని ప్రేమను గురించి వ్రాయబడిన ఈ అద్భుతమైన మాట. లోకమును దేవుడు హద్దులు ఎల్లలు లేనంతగా ప్రేమించారని ఈ వాక్యము మనకు సాక్ష్యమిస్తుంది. ఈ భక్తుడు యోహాను తన మొదటి పత్రికలో 4వ అధ్యాయములో ఆయన చెప్పిన మరొక మాటను కూడా చదివితే, ఈ మాటను దయచేసి నేను చదువుతున్నాను, వినండి. 8వ వచనం, మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. దేవుడు ప్రేమా స్వరూపి, గాడ్ ఈజ్ లవ్. ప్రియులారా, ఈ శ్రేష్టమైన సంగతులు దేవుని గురించి మీరు ఆలోచించండి. గాడ్ ఈజ్ లవ్. దేవుడు ప్రేమ ఉన్నాడు, లేదా దేవుడు ప్రేమాస్వరూపి. అట్ ద సేమ్ టైం గాడ్ లవ్డ్ us సో మచ్. దేవుడు మనలను కొలత లేనంతగా ప్రేమిస్తూ ఉన్నాడు. అవును, ఈ లేఖనాలు మనకి చెప్పే సత్యమవి. కొలత లేనంత ప్రేమ కలిగిన ప్రేమయున్న దేవుని గురించి, ఆ ప్రేమ ద్వారా మానవ జాతికి దేవుడు పంచే అనుభవాల గురించి ఈ లేఖనంలో నుంచి కొన్ని సంగతులు నేర్చుకుందాం. ఎందుకంటే మానవ ప్రపంచం అతిక్రమము, పాపము యొక్క ప్రభావములు తరములు గడిచిపోతున్నాయి. ఆదాము దగ్గర ఆరంభమైన ఈ పాపపు మరి చరిత్ర తరములు గడిచే కొలది పాపము మరి అనేక రీతులుగా అది వర్ధిల్లుతూ విస్తరిస్తూ మానవ జాతిని చీకటి ఆక్రమించినట్టు ఆక్రమించేస్తుంది ప్రియులారా. కానీ విచిత్రం ఏంటో తెలుసా? పాపి అయిన మనుషుడు భౌతిక సంబంధమైన జీవితములో తన తోటి మనుషులు చేసే ఏ చిన్న తప్పిదాన్ని
అతడు అంగీకరించలేడు, క్షమించలేడు. ఆ తప్పిదము జరిగిన ఆ వ్యక్తి జీవితాన్ని స్వీకరించలేడు, వెలివేస్తాడు, ఆ వ్యక్తిని ద్వేషిస్తాడు. మరి దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అన్న మాటను మనం తీసుకుంటే, లోకం అంటే దేవుని చేత సృజింపబడిన ఈ భౌతిక సంబంధమైన మరి భూభాగములోని విషయాలను కాదు. అంటే కొండలు, గుట్టలు, చెట్లు, పుట్టలు, మైదానాలు, వీటిని కాదు. లోకము అనే మాట యావత్తు మానవ జాతిని ఉద్దేశించి చెప్పబడింది. యావత్తు మానవ జాతి అందరూ దేవునిని కలిగిన వారా, దేవునిని ఎరిగిన వారా? లేదే కొందరు దేవుడు లేడంటున్నారు. ఒక 5% ప్రజలు. కొందరు ఏమంటే దేవుడు ఉన్నాడంటున్నారు, కానీ బహుదేవతారాధన. మరికొందరు ఒక్కడే దేవుడు అంటున్నారు, కానీ వారికి పితృ పారంపర్యాచారముల ప్రకారం వస్తున్న ఆచారాలు, సంస్కృతి సంబంధమైన ఆరాధనలు. కానీ సజీవుడకు దేవుని ఎరిగిన వారు అతి కొద్ది మంది. మరి దేవుడు ఈ గుంపులన్నిటిలో ఎవరిని ప్రేమిస్తున్నాడు? దేవుని ప్రియులారా, దేవుడు అందరికీ దేవుడు. ఒక దేశానికో, ఒక ప్రాంతానికో, ఒక వ్యక్తికో, ఒక కుటుంబానికో, ఒక కులానికో, మతానికో కాదు. దేవుడు ఒక్కడే. ఆయన యావత్తు మానవ జాతి సృష్టికర్త. యావత్తు మానవ జాతిని ఆయన ప్రేమిస్తున్నాడు. అందులో ఎత్తిస్తున్నాడు, అందులో తీయిస్తున్నాడు, అందులో దేవుని ఎరగని వ్యక్తి ఉన్నాడు, ఎవరో ఒకరిని దేన్నో దాన్ని దేవుడు అనుకుంటూ బ్రతికేస్తున్న వ్యక్తి ఉన్నాడు. అందరినీ ప్రేమిస్తున్నాడు. ఫర్ గాడ్ లవ్డ్ ద వరల్డ్ సో మచ్. దేవుడు ఈ గుంపులన్నిటినీ సమానంగా ప్రేమిస్తున్నాడు. ప్రియుల, ఒక తండ్రికి 10 మంది బిడ్డలు. ఆ తల్లి తండ్రి 10 మందిలో ఒకళ్ళో ఇద్దరినో ప్రేమించి మిగతా వారిని అసహించుకోరు సుమా. ఒకవేళ వారిని పోషించే స్తోమత లేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ వారు నలుగుతూ ఉండొచ్చేమో, కానీ వారు కన్న బిడ్డలను ఒకరినైనా వారు వేరుగా చూడరు. అందరినీ ప్రేమిస్తారు. భౌతిక మానవ జీవితములు ఒక తండ్రి తల్లి తమకు పుట్టిన మరి పిల్లలందరినీ సామర్థ్యము లేకపోయినా, వారికి అవసరమైనన్ని వారు ఇవ్వలేకపోయినా వారిని సమానముగా ప్రేమిస్తారు. ఉన్న దాంట్లో ఉంటే వారిని పోషిస్తారు. బట్ దేవుడు సామర్థ్యము కలవాడు. మన అవసరతలు తీర్చడానికి వనరులు ఈ భూమి మీద లేకపోతే సృష్టించి ఇస్తాడు. సృష్టికర్త ఆయన. మరి ఒక సామాన్యుడు, భౌతిక మానవుడు తన బిడ్డలందరినీ సమానముగా ప్రేమిస్తుంటే, సృష్టికర్త అయిన దేవుడు తాను సృష్టించిన మానవ జాతిని వేరుగా, మతాల పరముగా, ప్రాంతాల పరముగా ఎలా చూస్తాడు ప్రియులా? ఎందుకంటే ఈ మధ్యకాలంలో మరి భారతదేశంలో కొందరు బయలుదేరి మన దేశానికి మరి కొంతమంది దేవుళ్ళు, అమెరికాకు కొంతమంది దేవుడు, లే ఆస్ట్రేలియా దేవుడు, ఆస్ట్రేలియా దేవుడు అమెరికా దేవుడు ఇక్కడ పనిచేయలేడని మరి సిమ్ కార్డుతో దేవుణ్ణి పోల్చిన మహానుభావులు ఉన్నారు. దేవుడు సిమ్ కార్డ్ కాదు. గాడ్ ఈజ్ ఓమ్ని ప్రెజెన్స్. ఆయన అంతటా ఉండేవాడు. గాడ్ ఈజ్ ఓమ్నిసెంట్. ఆయన అన్నిటినీ ఎరిగినవాడు. గమనించండి, దేవుడు ఈ విశాలమైన విశ్వములో ఒక్కడే. ఆ దేవుని ప్రేమను గురించి పరిశుద్ధ బైబిల్ లేఖనం చెప్తుంది. ఫర్ గాడ్ లవ్డ్ ద వరల్డ్ సో మచ్ మీన్స్ ఈ ప్రపంచ మానవ జాతి యావత్తుని ఆయన ప్రేమిస్తూనే ఉన్నాడు. దేవుడు లేడంటూ దేవుని వ్యతిరేకించే వాడిని, దేవుడు ఉన్నాడని ఎరిగిన సజీవుని ఎరుగక బ్రతుకుతున్న వారిని, సజీవుడైన దేవుని విమర్శిస్తూ, ద్వేషిస్తూ, దూషించు మాట్లాడే వ్యక్తిని అందరినీ ప్రేమిస్తున్నాడు. అయితే
దేవుడు మానవ జాతిని 2 గుంపులుగా చూస్తాడు. ఆ 2 గుంపులలో మొదటి గుంపు పాపులు, సిన్నర్స్. మానవ జాతి 2 భాగాలే ప్రియులారా. ఒకటి పాపులు, రెండవది ఆత్మీయముగా చచ్చిన వారు లేదా దిగజారిన వారు. ఇంగ్లీష్లో వారిని బ్యాక్ స్లైడర్స్ అంటారు. ఎస్, దేవుని ప్రియమైన పిల్లలారా, ప్రియమైన దేవుని సంగమా, ఈ మధ్యాహ్నం మనం మరి దేవుని పరిశుద్ధ లేఖనములో నుండి ఈ 2 గుంపుల పట్ల దేవుని ప్రేమ ఏ రీతిగా ఆయన కనుపరుస్తున్నాడు. గాడ్స్ లవ్ టువర్డ్స్ సిన్నర్స్. నేనేమంటాను అంటే పాపులు, అలాగే రక్షణ పొందిన పాపులు, సిన్నర్స్ అండ్ సేవ్డ్ సిన్నర్స్. ఈ ఇద్దరి పక్షాన దేవుని యొక్క ప్రేమను మన పరిశుద్ధ లేఖనంలోంచి ధ్యానిద్దామా? దయచేసి బైబిల్ లేఖనంలోంచి కొన్ని సంగతులను వడివడిగా చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 23వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనాన్ని నేను చదువుతాను. అయితే అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. పాపం, యావత్తు మానవ జాతి పాపులే ప్రియులారా. అందరూ పాపము చేశారంటున్నది బైబిల్ లేఖనం. నో డౌట్. ఈ లోకములో మానవ శరీరధారిగా పుట్టిన ప్రతి మనుషుడు పాపి. కారణం, మానవ జాతి మూల పురుషుడు ఆదాము దగ్గర ఆరంభమైన అతిక్రమముతో మానవ జాతి దైవిక మహిమా ప్రభావాలను కోల్పోయింది. నరమాత్రులుగా మిగిలిపోయాం. పాపులుగా దేవునికి వేరై, దేవునికి దూరమై మనము జీవిస్తూ ఉన్నాం ప్రియులారా. ఈవేళ మానవ ప్రపంచంలో అడుగుపెట్టిన ప్రతి మనుషుడు పాపి, జన్మతః పాపి. జన్మ పాపము అంటుంది. దీని మీద డిబేట్స్ జరుగుతున్నాయి. మనుషుడు జన్మతః పాపియా అని క్రైస్తవ బోధకుల్లో చాలామంది. అవి మనం ప్రక్కన పెట్టేద్దాం. వాక్యం ఏం చెప్తుందో దాన్ని చూద్దాం. నో డౌట్ అందరూ పాపము చేశారు. అందరూ పాపం చేశారు. అంటే ఇక్కడ సమస్య ఏంటంటే, క్రీస్తు ప్రభుల వారి యొక్క శిలువ యాగము, ఆ శిలువ యాగము ద్వారా మరి మానవ జాతికి అందించబడిన విమోచనను గురించిన సంగతులు సరిగా గ్రహింపు లేని కొందరు మరి అతివాద బోధకులు యేసు ప్రభు శిలువ యాగము తర్వాత జన్మ పాపము కొట్టివేయబడింది అంటున్నారు. అనుమానము లేకుండా ఈ లోకములో అడుగుపెట్టే ప్రతి మనిషి ఈ రోజు వరకు పాపిగానే అడుగు పెడుతున్నాడు. ఎందుకో తెలుసా? దానికి సాక్ష్యం ఏమీ అవసరంలా. ఇవాళ పాపము చేత ఏలుబడి చేయబడే మానవ జాతిలో పాపిగా పుట్టిన ప్రతి వ్యక్తి తన జీవన విధానము, తన ఎదుగుదల, వీటన్నిటిని జాగ్రత్తగా పరిశీలిస్తే పాపము ఏలుబడి చేసే పాపిగా పుట్టినవాడు ఎవరు, పాపము నుండి విమోచన పొందినవాడు ఎవరు, చాలా క్లియర్గా మనం తెలుసుకోవచ్చు ప్రియులారా. నేను ఈ సమయంలో ఒక చిన్న మనందరికీ అర్థమయ్యే విషయాన్ని చెప్తాను. బైబిల్ గ్రంథంలో పాత నిబంధన చరిత్రలో యాకోబు చరిత్ర ఉంది. అబ్రహాము మనుమడి ఇస్సాకు కుమారుడు. అతనికి బెయేర్షెబ అరణ్యములో ఒకరోజు దేవదేవుని యొక్క దర్శనం కలిగింది. ఆయన వాగ్దానాలు ఇచ్చాడు, నిబంధనలు చేశాడు. తన తాతగారి నిబంధనను పునరుద్ధరణ చేశాడు అతనితో. ఆ రాత్రి కాపు కాశాడు దేవుడు. యాకోబు తన దారిన తను వెళ్ళిపోయాడు. ఉదయాన్నే లేచి వెళ్ళిన తరువాత ఇంచుమించు 20 సంవత్సరాల కాలం పైబడి 1 నెల తన మేనమ వింటున్నాడు. ఈ 20 సంవత్సరాల కాలములో అతనిని ప్రేమించి యాకోబును ప్రేమించాడు దేవుడు.
లేఖనం సాక్ష్యం చెప్తుంది. ఆయన యాకోబును ప్రేమించెను, ఏశావును ద్వేషించెను అనే లేఖనం ఎంత సత్యము. కవల పిల్లలైన ఏశావు యాకోబులలో యాకోబును ప్రేమించాడు దేవుడు. మళ్ళీ దీంట్లో దేవుడు పక్షపాత, ఒకరిని విడిచిపెట్టి ఒకరిని ఎందుకు ప్రేమించాడనే దానికి ఎక్స్ప్లెనేషన్ మనం తీసుకోవాలంటే ఇట్స్ టేక్స్ మోర్ టైం. సో నేను నా సమయాన్ని వృధా చేసుకోదలుచుకోలేదు. దేవుని కృప అంటే ఎప్పుడైనా దాన్ని మరొక సమయంలో మనం ధ్యానించవచ్చు. యాకోబును ప్రేమించాడు అంటానికి ఆ తండ్రి ఇంట నుండి పద్దనరాముకు వెళ్ళిపోతున్న యాకోబు ఆ బేర్షెబరణ్యములో దైవ దర్శనాన్ని పొందాడు. వాగ్దానాలు ఇచ్చాడు దేవుడు, కాపు కాశాడు, నిబంధనలు చేశాడు, తన దేవదూతలను కాపుదలగా ఇచ్చాడు. కానీ తన మేనమావ ఇంటికి వెళ్ళిన తరువాత 20 సంవత్సరాల నెల కాలములు ఎప్పుడు అతడు దేవుని వైపు తన హృదయాన్ని తిప్పి అసలు దేవుని అవసరత తనకుంది అనే భావన కూడా తను కనపరచాల. దేవుడే జోక్యము చేసుకున్నాడు. కారణం, గాడ్ లవ్డ్ జాకోబ్. యాకోబును దేవుడు ప్రేమించాడు. ప్రేమించి అతని యొక్క పనికిరాని పనికిమాలిన ఆలోచనతో 14 సంవత్సరాలు వృధా చేసుకున్నాడు, వెట్టి చాకిరీలు చేశాడు. దేవునిని ఆశ్రయించకుండా, దేవుని వైపు తిరగకుండా, లోకములో ఉన్న వారిని సంపాదించడానికి తన జీవితాన్ని సంవత్సరాల తరబడి ఖర్చు చేస్తూ వెట్టి చాకిరీ చేస్తున్నాడు. కానీ వాడికి వెట్టి చాకిరీలా లేదు. అది అక్కడ అతని జీవితంలో ఒక మాట ఉంటుంది. అతడు రాహేలును ప్రేమించెను గనుక ఆమె కొరకైన వారములు అతనికి సెకండ్స్లా గడిచిపోయేటండి. అది పెద్ద కష్టం కనిపించాల. యాకోబు దేవునిని ప్రేమించిన వ్యక్తిగా కాక లోకములో ఉన్న వాటిని ప్రేమించిన వ్యక్తిగా కనపడతాడు. అలాంటి వ్యక్తిని ప్రేమించాడు దేవుడు. ఆ వ్యక్తి అభివృద్ధి కొరకు అతన్ని పలుమార్లు దర్శించి సూచనలు ఇచ్చాడు. యాకోబు దేవుని సూచనలు, సలహాలు తీసుకుని వాటిని అమలు చేసి అభివృద్ధి చెందటానికి ఇష్టపడ్డాడే గాని ఆ ప్రేమను గుర్తించి దేవుని గురించిన జ్ఞానము కలిగి, ఆయనను గురించిన గ్రహింపు కలిగి, తానే స్థితిలో ఉన్నాడో, తాను ఎలాంటి పరిస్థితులలో తాను జీవిస్తున్నాడో గ్రహింపే లేకుండా, he don't know himself, he don't know God. అలాంటి జీవితంలో ఉన్న యాకోబు దేవుడు అతన్ని ప్రేమించాడు. పరిశుద్ధ లేఖనం చెబుతుంది, పాపమును ద్వేషించాడు దేవుడు, పాపిని ప్రేమిస్తున్నాడు. యాకోబు యొక్క జీవితాన్ని ఎందుకు మీకు ముందు ఉంచానంటే, యాకోబు ఆ తదుపరి తానెవరో అర్థమైంది, తన స్థితి ఏంటో అర్థమై తిరుగు ప్రయాణములు యబ్బోకు రీవు దగ్గర తనను తాను తెలుసుకుని దేవునిని గురించిన జ్ఞానమును పొందుకుని ఆ రాత్రి దేవునిని కలుసుకోవాలి అనంటే ఏం చేయాలో అనే దానికి మంచి గ్రహింపు కలిగిన వ్యక్తిగా తాను వేటి కొరకు జీవితాన్ని ఖర్చు పెట్టేశాడు. అన్ని సంవత్సరాలు ఆ వ్యక్తులను, ఆ ఐశ్వర్యాన్ని, సమస్త ఈవులను విడిచిపెట్టి ఒంటరిగా దేవుని కొరకు వెదుకులాడాడు, పశ్చాత్తాపడ్డాడు, ఒప్పుకున్నాడు, పెనుగులాడాడు. ఆ రాత్రి అంతకుముందు 20 సంవత్సరాల క్రితం స్వప్నములో ఆకాశమునకు వేసిన నిచ్చెన పైన ఉన్న దేవుడు ఇప్పుడు డైరెక్ట్గా అతని దగ్గరకు వచ్చేసాడు. దట్స్ ద లవ్ ఆఫ్ గాడ్. దేవుని ప్రియులారా, అతడు చేతులతో పట్టుకునేంత సమీపముగా యాకోబునకు దగ్గరకు వచ్చాడు. ఇక నేను చెప్పేది ఏంటంటే, ఆ దైవ ప్రత్యక్షత, దేవుని గురించిన జ్ఞానము పొందుకుని తాను ఎంత దుస్థితిలో ఉన్నాడో దాని నుంచి విడిపించబడాలంటే దేవుని సహాయము మాత్రమే తనకు అక్కరకు వస్తుందని సత్యాన్ని గ్రహించిన యాకోబు
దేవునిని ఆశ్రయించినప్పుడు దేవుడు అతనికి సమీపముగా డైరెక్ట్ ఎన్కౌంటర్, ఖచ్చితమైన ప్రత్యక్షతనిచ్చాడు. చేతికి దొరికే అంత స్పష్టంగా తెల్లవార్లు అతని దగ్గరే ఉన్నాడు. ప్రియులారా, ఆ తదుపరి యాకోబు జీవితాన్ని చూడండి. అతని జీవితంలో కపటము లేదు, మోసము లేదు, అబద్ధము లేదు, విధేయత, తగ్గింపు స్వభావం. ఎన్ని మార్పులు వచ్చేసాయి! పేరు మారింది, నడక మారింది, జీవితము మారింది. యాకోబు జీవితాన్ని మీకు పరిచయం చేయటం గల కారణం, అతడు పాపిగా ఉన్నప్పుడు దేవునిని తెలుసుకొనక, దేవునిని కలుసుకొనక జీవించినప్పుడు అతని జీవితం ఎలా ఉంది, ఆ తదుపరి అతని జీవితం ఎలా ఉంది, ఇది స్పష్టం. పాపము చేత ఏలుబడే ప్రతి మనుష్యుడు అలాగే ఉంటాడు. ఈ లోకములో అడుగుపెట్టిన ప్రతి శరీరి పాపము నుండి విమోచించే లోక రక్షకుడు యేసు క్రీస్తు ప్రభుల వారిని కలుసుకునే వరకు, ఆయనను తెలుసుకునే వరకు ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వము, ఆ వ్యక్తి యొక్క మనస్తత్వము, ఆ వ్యక్తి యొక్క జీవన విధానము, మాటలు, ఆలోచనలు, చూపులు, అతని ప్రణాళికలన్నీ కూడా స్వార్థపూరితమై, తన వరకు, తన వారి వరకు మాత్రమే పరిమితమై, ఇతరుల యొక్క యోగము, క్షేమము, ఇతరుల యొక్క అభివృద్ధి కొరకు మినిమం తలంపు లేని వ్యక్తిగా బ్రతుకుతాడు. ఎప్పుడైతే సజీవుడకు దేవుని కలుసుకుంటాడో ఆ వ్యక్తి జీవితంలో అద్భుతమైన మార్పులు వస్తాయి. యాకోబులో వచ్చిన మార్పులు. సో ఈ లోకంలో పుట్టిన ప్రతి మనుషుడు పాపి. యేసు క్రీస్తు అనే లోకరక్షకుని కలుసుకునే వరకు, ఆయనను తెలుసుకుని ఆయనను జీవితంలోనికి ఆహ్వానించే వరకు, ఎంత జ్ఞాని అయినా, ఎంత మంచి ప్రవర్తన కలిగిన వ్యక్తిగా నేను ఉన్నాననుకున్నా, 100% వీఆర్ సిన్నర్స్. దేవుని ప్రియులారా, చాలా మంది ప్రార్థన మందిరాలకు వస్తున్నారు, పాటలు పాడుతున్నారు, వాయిద్యాలు వాయిస్తున్నారు, పరిచర్యలు చేస్తున్నారు, మరి ఆ సంఘ కార్యక్రమాల్లో పలు పాత్రలు పోషిస్తున్నారు, ఆర్థికముగా సంఘానికి మరి సహకారులు ఉంటున్నారు. బట్ యు ఆర్ ఆల్ సిన్నర్స్. ఎందుకో తెలుసా? ఇంకా మీ స్థితిని మీరు గమనించుకోలేదు, మీ స్థితిని మీరు గ్రహించుకోలేదు. నేనెవరిని, నేనే స్థితిలో ఉన్నాను. నిజం ప్రియులారా, దేవుడు ఎవరు, దేవుని గురించిన ఆ జ్ఞానం అది ఇంకా పూర్తిగా మనకు రాలేదు. దేవుని గురించిన జ్ఞానమే మనకు కలిగితే ఎప్పటికీ మీరు లోకస్తులలాగా ఉండలేరు ప్రియులారా. లోకమును, లోకస్తులను, లోకములో రాజ్యమేలుతున్న మానవ జాతిని ఏలుబడి చేస్తున్న ధనమును ప్రేమించే వ్యక్తులు ఉన్నారు. పరిశుద్ధ లేఖనములో కొందరు భక్తుల సాక్ష్యాలు మనకు తెలుసు. దైవ లేఖనములు ఆసాపు పాడుతూ అంటాడు, ఆకాశమందు నీవు తప్ప నాకు ఎవరున్నారు, నీవు నాకుండగా నాకు ఏదీ అక్కరలేదు. వాట్ ఏ వండర్ఫుల్ సాంగ్ ఇట్ ఈస్. ఆయన ఉంటే చాలట, ఏది అక్కర్లేదు. మనం పాడతాం, నీవు ఉంటే నాకు చాలు యేసయ్య అని. కానీ యేసయ్య ఉన్నాడు కదా. మరి లోకంలో ఉన్న వాటి గురించి ఎందుకు మనం ఎక్కువగా తాపత్రయపడుతూ పరుగులు పెడుతున్నాం? ఎందుకు చాలా ప్రయాసపడుతున్నాం? అపోస్తలుల దగ్గరకు వెళ్ళండి. అపోస్తలుల సంఘం ఎలా ఉంది? ఆసాపులాగానే ఉంది కదా. కోట్లు గడించిన ఐశ్వర్యవంతులు, ధనికులు ఆనాటి ఆరంభ సంఘంలో ఏం చేశారు? తమకున్నదేది తమది కాదనుకున్నారు. ప్లీజ్ నోట్ దిస్ మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్. నీ జీవితంలో అలాంటి పరివర్తన వచ్చిందా? లోకము, లోకస్తులు, లోకములో ఉన్నవి, ఘనమైనవి, విలువైనవి, వాటిని నాకు అక్కర్లేదు అనుకుని ఒక హృదయపు స్థితి నీలో కలిగిందా? వాటి కొరకే అన్నట్టుగా ప్రపంచం జీవిస్తుంది. కానీ ఆదిమ సంఘం వాటి కొరకు బ్రతకల. పౌలంటాడు, బ్రతుకుట క్రీస్తే, చావైతే మేలు. పాపికిని, విమోచింపబడిన వ్యక్తికిని
తేడా అది. ఇవాళ దైవ సన్నిధిలోనే ఉన్నావు, దైవారాధనలు చేస్తున్నావు, మంచి సింగింగ్, వండర్ఫుల్ మ్యూజిక్, బట్ లోకస్తునిలాగానే ఉన్నావు సోదర. దయచేసి లేఖనం చెప్తుంది, అందరూ పాపము చేశారు, అందుకే దేవుని మహిమను మనం పొందలేకపోతున్నాం. ఒక చిన్న ప్రశ్న మనందరికీ, నాతో సహా గమనించండి. నిజంగా ప్రపంచమంతా ఇవాళ ఒక కంటికి కనిపించని వైరస్కి గజగజ ఉణికిపోతుంది, దాక్కుంటుంది. ఏవేవో శ్రద్ధలు తన సొంత భార్యను, భర్తను, బిడ్డను, తల్లిని, తండ్రిని దగ్గరగా వెళ్ళి తాకటానికి భయపడుతుంది. ప్రియులరా, మీరు సత్యం గమనించాలి. ప్రపంచం ఇప్పుడు ఒంటరి అయిపోయింది. ప్రతి మనుష్యుడు తన చుట్టూ ఉన్న సమాజంలో ఒంటరి. వాళ్ళ ఎవరిని సమీపించలేడు, ఎవరిని ప్రేమగా ఆప్యాయతగా ఆలింగనం చేసుకుని హత్తుకోలేడు. భయము గుప్పిట బంధించబడున్నాం. మన సొంత వారికే మనం ఎడముగా బ్రతికే పరిస్థితి, దుస్థితి మనకు వచ్చేసింది. ఇవాళ మనుషుడు ఒంటరి. ఎన్నుంటే ఉపయోగం ఏంటి? అధికారులు, నాయకులు, పాలకులు ఎవరైనా సరే అతీతులు కాదే. కానీ క్రైస్తవుడు ఎలా ఉన్నాడు? సంఘమా, మనం ఎలా ఉన్నాం? దయచేసి ఆలోచించండి. ఇదేనా క్రీస్తు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము యొక్క స్టేటస్? ఆనాడు ఆదిమ సంఘ నాయకులు వీధిలో పడి నడిచి వెడుతుంటే నీడపడి రోగాలు తగ్గిపోయాయి, దురాత్మలు పారిపోయాయి. దైవజనులు వస్తుంటే దురాత్మల చేత పట్టబడిన వారు అరుచుచు కేకలు వేయచు వారిలో ఉన్న దురాత్మల వారిని విడిచిపెట్టి వెళ్ళిపోయిన సంఘటనలు. చచ్చిన వారు బ్రతికారు. మానవాతీతమైన కార్యములు. కానీ వేళ దాక్కుంటున్నాం లోకస్తుల్లాగే. మరణ భయం, బ్రతికితే క్రీస్తు, చావైతే మేలు అని ఛాలెంజ్ ప్రపంచ క్రైస్తవ సంఘంలో ఎక్కడా కనపడటం లేదు. చెయ్యెత్తి టచ్ అంటే వేల మంది నేల మీద పడిపోతున్నారు. ఆయన దాక్కున్నాడు. ఈవేళ లక్షల మంది సంఘ సంఖ్యతో ఆరాధనలు జరిగి ఆయన దాక్కున్నాడు. హీలింగ్, మిరకిల్స్, వండర్స్, సైన్స్, మినిస్ట్రీస్ అన్ని ఎక్కడ కనపడటం లేదు. ఆల్ ఆర్ క్లోజ్డ్ దేర్ మినిస్ట్రీస్. లేదు. ఒకటి ప్రభుత్వాంక్షలు, రెండవది ఏలియా లాంటి రోషము లేని స్థితి, అహరోను లాంటి శక్తివంతమైన దేవుని మహిమా ప్రభావాలతో ఉన్న అభిషేకము లేని స్థితి. మీరు సంఖ్యాకాండములో చూడండి, దేవుని కోపాగ్ని రేగి, ఒక్కసారి ఆ మాటను మీకు జస్ట్ నోట్ చేసుకోవటానికి, తర్వాత ఇంటికాడ మీరు చదువుకోవాలని చెప్పి నేను మనవి చేస్తున్నాను. బైబిల్ గ్రంథాలు తీసి సంఖ్యాకాండము 16వ అధ్యాయము 41 నుంచి 48 వరకు మీరు చదువుకోండి. దేవుని కోపాగ్ని రేగి ఇశ్రాయేలు సంఘములో ఒక తెగులు ఆరంభమైంది. అది కూడా వ్యాప్తి చెందే తెగులు. ఒకవైపు నుంచే తెగులు ప్రజల్ని కబళించేస్తుంది. దైవజనుడు మోషే అన్నాడు, తన అన్నను పరుగున వెళ్ళి, తెగులు ఆరంభమైంది, దేవునికి ధూపార్తివి పట్టుకుని వెళ్ళి ధూపం వెయ్యి అన్నాడు. అహరోను మనుషుడే, కానీ యాజకుడు, అభిషక్తుడైన యాజకుడు. అతనికి తెలిసిన విద్య ఒకటే, దైవ సన్నిధిలో దైవారాధనలు, ఆ క్రతువులు నిర్వహించటం. అతను ఎప్పుడు మిరకల్స్, వండర్స్ మినిస్ట్రీ చేయలా, హీలింగ్ మినిస్ట్రీ చేయలా. అతి పరిశుద్ధ స్థలములు దైవ సంబంధమైన క్రతువులన్నీ నిర్వహించేవాడు. బట్ ఇవాళ ఒక నూతన పరిచర్య, తెగులు వ్యాపిస్తూ ప్రజలను తాకేస్తుంది.
ఆ తెగులు సోకిన ప్రతివాడు చనిపోతున్నాడు. పరిశుద్ధాత్మని స్థానములో ఆనాడు మోషే అహరోనుకు ఆజ్ఞాపించాడు. ధూపార్తి చేత పట్టుకుని బలిపీఠం మీద నిప్పులు వేసుకుని ధూమము ఎగయునట్లుగా ధూపద్రవ్యమును దాంట్లో వేయి ప్రజల మధ్యకు వెళ్ళని అహరోను పరుగులు పెట్టాడు. అతను దాక్కోలా. అయ్యో, వ్యాప్తి చెందే వ్యాధి తగిలిన వాడందరూ, అది తాకిన వాడందరూ చనిపోతున్నారని భయపడాలి అతడు. లేఖనం చెప్తుంది అక్కడ ఒక అద్భుతమైన మాట ఉంటుంది, మీరు చదవండి. చచ్చిన వారికి బ్రతికిన వారికి మధ్య అతడు నిలబడ్డాడు. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్. ఏ కామన్ మ్యాన్ బట్ అనాయింటెడ్ సర్వెంట్ ఆఫ్ గాడ్, ద చీఫ్ ప్రీస్ట్ ఆఫ్ ఇజ్రాయెలైట్, ద ఫస్ట్ చీఫ్ ప్రీస్ట్. చచ్చిన వారు, బ్రతికిన వారు అంటే ఇంకా వ్యాధి సోకని వారు. చచ్చిన వారు అనంటే ఇక వ్యాధి సోకి చచ్చిపోయారా, వ్యాధి ఇంకా వ్యాపిస్తుంది, ఆ డెడ్ లైన్లో నిలబడ్డాడు వెళ్ళి. వారికి వీరికి మధ్య ఈవేళ మనలో ఎవరికైనా ఆ సాహసం ఉందా? ఓ పరిశుద్ధ లేఖనములు చాలా మంది బోధిస్తున్నారు కొన్ని ప్రత్యేకమైన సిద్ధాంతాలు, డినామినేషనల్ బోధలు. అందరము యాజకులమే, we are all priests. నిజమే. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయములు 9వ వచనములు, 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 9వ వచనములు మనం యాజకులం అనే సత్యం లేఖనం చాలా కాంక్రీట్గా చెప్తుంది. బట్ గాడ్ నీడ్స్ ద ప్రీస్ట్ లైక్ ఆరోన్. అహరోను వంటి యాజకుడు కావాలి ప్రభువుకి. నిజమే, మనమందరము యాజకులమే, క్రీస్తు రక్తము చేత కొనబడ్డాం. రాజులైన యాజక సమూహము మనలను తన రక్తముతో కొని రాజులుగాను యాజకులుగాను చేశాడు. ప్రైజ్ టు జీసస్. బట్ అహరోను వంటి యాజకుడేడి? ప్రపంచం మరణ భయముతో ఉనికిపోతుంటే, ప్రపంచం భయంకరమైన ఈ వ్యాధి చేత తలడిల్లుతుంటే, ఈ వ్యాధి వ్యాప్తిని నిరోధించి అరికట్టి ఆపగలిగే యాజకుడు ఒకడు కావాలి. మనము ఇంకా పాపులుగానే ఉన్నాం ప్రియులారా, గమనించండి. ఇక నేను 3 విషయాలు చెప్తాను. 1, నో యువర్ సెల్ఫ్ ఫస్ట్ ఆఫ్ ఆల్, అండ్ నో గాడ్. Try to know about God. Try to understand God. మిమ్మల్ని మీరు తెలుసుకోండి ప్రియులారా. మీరు ఏ స్థితిలో ఉన్నారు? మీరు ఎలాంటి స్థితిలో ఉన్నారు? నువ్వెవరివి? కడగబడిన వ్యక్తివా?